కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించింది ఏమీ లేదని అక్రమ మద్యం అంటూ కేసులు పెట్టడం తప్ప అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమునిపట్నం ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విజయనగరం జెడ్పీలోని తన ఛాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీపై పోలీసుల వ్యవహార శైలే అందుకు నిదర్శనమని చిన్నసీను అన్నారు. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో సంక్షేమం, అభివృద్ధి, 2 కళ్ళు అంటూ రాష్ట్ర ప్రజల చెవుల్లో 2 పెద్ద పుష్పాలు పెట్టారని విమర్శించారు. పైగా సోషల్ మీడియా వర్కర్లపై అన్యాయంగా కేసులు పెట్టి మొత్తం లా అండ్ ఆర్డర్ను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని జెడ్పీ చైర్మన్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ప్రభుత్వంలోకి వచ్చే ముందు మీరు అనేక హామీలు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మీరు హామీలు అమలుపరచే మీద దృష్టి పెట్టకపోగా మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తల్ని వారి మీద అక్రమ కేసులు బనాయించడం, లేదు నియోజకవర్గాల్లో మేము చూస్తూ ఉంటాం. మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద, మరి వారి మీద జరిగిన పోలీసు వారి అనుచితమైన ప్రవర్తన మనం చూసాం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎటువైపు వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది మంచి విధానం కాదు. అదే కాకుండా కేవలం మద్యం కేసులని, లేదు అక్రమంగా కేసులు పెట్టడం, మీరు కేవలం ఈ సంవత్సర కాలంలో ఈ కేసులు పెట్టే కార్యక్రమం మీద ఉన్నారు కానీ ఎక్కడా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం మీద ఎక్కడా కూడా దృష్టి పెట్టే దాఖలాలు కనపడలేదనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ముందుకు వచ్చాం.